బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 రోజులు గడుస్తున్న ప్రవీణ్ డెత్ మిస్టరీ ఇంకా విడలేదు. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు హెడ్లైట్ లేకుండానే ప్రయాణం చేసినట్లు తేల్చారు పోలీసులు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. విజయవాడ చేరుకున్న తర్వాత ప్రవీణ్ కుమార్ ఫోన్ 4 గంటల పాటు పనిచేయలేదన్నారు పోలీసులు. అయితే ప్రవీణ్ టీ-షర్ట్ పై షూ మార్క్ ఉందో లేదో తేల్చాలని క్రైస్తవ సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. త్వరగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వాలని కోరుతున్నాయి. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వారు చౌటుపల్లి టోల్గేట్ 1 o'clock చౌటుపల్లి టోల్గేట్ పాస్ చేశారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతోంది. తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది. కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా ఒక టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శివశంకర్, ఇప్పటికే పోలీసులు కొన్ని వివరాలని మీడియా ద్వారా ప్రజలకు వెల్లడించడం జరిగింది. అయితే క్రైస్తవ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కొన్ని అంశాలను డిమాండ్ చేస్తూ మనం చూస్తున్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ని ముఖ్యంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఎప్పటికల్లా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు శివశంకర్? చూసుకున్నట్లయితే 6 రోజులు గడిచినా కూడా ప్రవీణ్ ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ ఉన్నారో అతని డెత్ మిస్టరీ అయితే వెళ్ళడం లేదని చెప్పుకోవాలి. పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సీసీ ఫుటేజ్ రిలీజ్ ఎందుకు చేయట్లేదు అంటూ కూడా మహాజన రాజేష్ టీడీపీ అధికార ప్రతినిధితో పాటు అనేక మంది పాస్టర్ సంఘాలు కావచ్చు, ప్రవీణ్ ఫాలోవర్స్ వీరందరూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కూడా పూర్తిగా సీసీ ఫుటేజ్ అయితే పూర్తిగా బయట పెట్టారు. అయితే ఇక్కడ సీసీ ఫుటేజ్ లో మిస్ అయిన అంశం ఏంటంటే విజయవాడ సుమారుగా అరౌండ్ 4:30కి చేరుకున్న ప్రవీణ్ మళ్ళీ రాత్రి 9:30 సమయం వరకు కూడా అంటే 9:13 ఏదైతే మనం చూసుకున్నట్లయితే గన్నవరం దగ్గర టోల్గేట్ వద్ద అయితే ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు. ఆ మధ్యలో ఉన్న 4 hours ఏమైంది, ఆ 4 hours లో ప్రవీణ్ ఎక్కడ ఉన్నారనే దాని మీద అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ విజయవాడ సిటీ లోపల సీసీ ఫుటేజ్లు కానీ ఆ ఫోన్ అప్పుడు ఎందుకు ఆఫ్ లో ఉండింది, ఆ ఫోన్ కి మెసేజ్ కానీ కాల్స్ కానీ ఎందుకు రాలేదు అనే నేపథ్యంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా పోలీసుల వర్షంలో చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ఆ క్రైస్తవ సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు విజయవాడలో ఎవరిని కలిసారు, విజయవాడలో అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు, అతను విజయవాడలోనే అటాక్ జరిగిందా, విజయవాడ నుంచి అటాక్ జరిగితే కూడా అక్కడి నుంచి ప్రవీణ్ హెడ్ లైట్ లేకుండా రావడానికి కారణం విజయవాడలోనే ఏదైనా అటాక్ జరిగిందా అనే దాని మీద, అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రవీణ్ టీ-షర్ట్ మీద ఎందుకు షూ మార్క్ ఉంది, అతను నిజంగానే జారి పడిపోతే అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతని ప్రవీణ్ ధరించిన దుస్తులను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి కూడా పంపించామని కూడా ఇప్పటికే ఎస్పీ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు ప్రవీణ్ ఏది హిట్ చేయకుండా అంటే కారు కానీ ఏది లారీ కానీ అతను వెనకొచ్చేది ఏది హిట్ చేయకుండా డైరెక్ట్ గా ఎందుకు కిందకు వెళ్ళిపోతారు అనే ప్రశ్న. అంటే అంత దూరం జర్నీ చేసి వచ్చిన ఆయన కొంత దూరంలో ఉండగా ఎందుకు అతనంతటా ఆయనే కిందకి వెళ్ళిపోతారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి టోటల్ గా ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా అయితే పోస్ట్ మార్టం సంబంధించి ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో రాలేదని పోలీసులు ఎందుకు చెప్పారు, కేవలం ఎక్కడైతే గాయాలయ్యాయో ఆ గాయాలకు సంబంధించి మాత్రమే చెప్పారు, ఇంకా కర్మ విషయాలు ఎందుకు పోలీసులకి ఇంకా ఇవ్వలేదు అనే నేపథ్యంలో కూడా పూర్తిగా ఎంక్వైరీ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పోలీసులే మాకు పూర్తిగా రిపోర్ట్ ఇవ్వలేదు, ప్రిలిమినరీ రిపోర్ట్ మాకు కొంచెమే ఇచ్చారు, దానికి సంబంధించి ఏదైతే చేతులకి దెబ్బలు తగిలాయి, రఫ్ అయినట్టుగా చేతులకి దెబ్బ తగిలాయి, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ షోల్డర్ పైన ఒక గాయమైంది, పెదాలు కట్ అయ్యాయి అని 3 మాత్రమే రివీల్ చేయడం ఏంటి, కర్మ ఎందుకు రివీల్ చేయలేదు, పోలీసులు ఆ సమాచారాన్ని అధికారులు ఎందుకు ఇవ్వలేదు డాక్టర్స్ కానీ అనే నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా
ప్రవీణ్ పాస్టర్ మృతి పట్ల ఇంకా చాలా అనుమానాలే ఉన్నాయి. దీన్ని క్లియర్ కట్ గా దీనికి సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్స్ అన్ని బయట పెట్టాలి. అదేవిధంగా పోస్ట్ మార్టానికి సంబంధించిన రిపోర్ట్ కూడా త్వరితగతిన ఇవ్వాలంటూ కూడా క్రైస్తవ సంఘ నాయకులందరూ డిమాండ్ చేస్తున్నారు. జస్టిస్ ఫర్ ప్రవీణ్ అంటూ కూడా కొవ్వొత్తుల ర్యాలీలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నంతా చూస్తాం, రాష్ట్రం అంతా కూడా నిన్నంతా కొవ్వొత్తుల క్యాండిల్ ర్యాలీస్ నిర్వహించారు. అదేవిధంగా ఈ రోజు కూడా అనేక ప్రాంతాల్లో కూడా క్యాండిల్ ర్యాలీస్ నిర్వహించడం, ఈ రోజు ఆదివారం కావడంతో చర్చలు ప్రత్యేకంగా ప్రవీణ్ కోసం పూర్తి స్థాయి ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఆయన న్యాయం జరగాలంటూ కూడా రత్న. శివ, మీరు చెప్పినట్లుగానే ఏదైతే క్రైస్తవ సంఘ నేతలు డిమాండ్ చేస్తున్న కొన్ని విషయాలు ఉన్నాయో వాటికి సంబంధించి కానీ ఈ కేసుకు సంబంధించి కానీ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆరా తీయడం జరిగింది. అయితే మరి పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? వీటన్నిటికీ పోలీసులు ఎప్పుడు సమాధానాలు చెప్పే అవకాశం కనిపిస్తుందంటారు? ఖచ్చితంగా రత్న వారం రోజులు ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే డీజీపీ ఆఫీస్ నుంచి నేరుగా పూర్తి స్థాయి ఎంక్వైరీ జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే విజయవాడలోనే అంటే మంగళగిరిలో డీజీపీ ఆఫీస్ ఉంది. ఆ డీజీపీ ఆఫీస్ దగ్గర నుంచి కూడా ఫోరెన్సిక్ అధికారులు కూడా వచ్చారు. ఎస్ఎఫ్ఎల్ అధికారులు కానీ డీజీపీ ఏదంటే ఫోరెన్సిక్ అధికారులు కానీ ఎస్ఎఫ్ఎల్ అధికారులు కానీ వీరందరూ కూడా విజయవాడలోనే కేంద్రీకృతం ఉండడం, డీజీపీ నేరుగా కేసుని ట్రాన్స్పరెంట్ గా ఉండాలని కూడా ఆయన పర్యవేక్షిస్తున్న పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపై సమీక్షిస్తున్నారు. సో మొత్తం టోటల్ డీటెయిల్స్ అంతా కూడా ఇప్పుడు విజయవాడకి మారిపోయినాయి. ఆ విజయవాడ నుంచి ఆ సీసీ ఫుటేజ్ ఆ 3 గంటల్లో లేదా ఆ 4 గంటలు ఏం జరిగింది, ఆయన ఏ రూట్ నుంచి ఏ రూట్ లోకి వెళ్ళారు, అక్కడ ఏదైనా అటాక్ జరిగిందా లేదా అక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగి అక్కడ లేదంటే స్వల్పంగా ఆయన బైక్ డ్యామేజ్ అయిందా, ఎందుకు ఆ హెడ్ లైట్ లేదు అనే ప్రశ్న మాత్రం పదే పదే ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ లో డే టైమ్ లో మొదలయ్యారు, జర్నీ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత హెడ్ లైట్ లేదు, హెడ్ లైట్ ఎందుకు లేదు, విజయవాడ నుంచి హెడ్ లైట్ లేకుండా ఆయన ఎందుకు ప్రయాణం అయ్యారు, అసలు విజయవాడలో ఏం జరిగింది, ఆ 3 గంటలకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు, అంటే సీసీ ఫుటేజ్ తీసుకోవడానికి ఎంత సమయం ఎందుకు పడుతుందనే కోణాల్లో కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా త్వరితగతిన ఇవ్వాలనే డిమాండ్స్ అయితే రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి రత్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.